ఎన్నికలకు నెలవైన నెల్లూరు జిల్లాలో రౌడీ రాజకీయాలకు హత్య రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి సంఘీభావం తెలిపారు. నెల్లూరులో వరుస ఘటనలు చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లు నాశనం చేసిందన్నారు. రౌడీల ఆగడాలను పోలీసులు ముందుగా ఎందుకు పసిగట్టలేకపోతున్నారో అర్థం కావటం లేదని, కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా ఇక్కడి పోలీసులు అరెస్టు చేయలేకపోయారని నెల్లూరు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. రౌడీలు గూండాలపై కఠిన చర్యలు చేపడితే పోలీస్ శాఖకు తాము అండగా ఉంటామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. జరిగే పరిణామాలు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి 11 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రౌడీ ఆ బ్యాచ్ కుట్రలు చేస్తుంటే మనోళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. ఓవరాల్గా జరిగిన ఇప్పుడు సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు. ఇక్కడ ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో, అదేదో ఎలక్షన్ ముందుది కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. వీటన్నిటినీ నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఎవరో 2-3 తప్ప. ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీంలో అరెస్ట్ చేయలేకపోయినాయి. అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతూ ఉండా. స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రౌడీలు, ఈ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల పోలీస్ అంటే. వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్లో కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాచ్లు, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బ్యాచ్, ఇక్కడ అన్ఫార్చునేట్. ఇది సహించరాని విషయం ఇది. అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్నైనా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని చట్ట ప్రకారం ఎత్తి బొక్కలో వేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఆ టీం అక్కడే దాదాపు 6-7 మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు. డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనేది తెలిసిపోయింది.